హలో, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన శంకర్ మాస్టర్ గారికి, తర్వాత ఈ క్లబ్ నుంచి ఉన్న ఎవరు శ్యామాల్ సాధన గారు, అందరికీ నమస్కారాలు. అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇంకా అంటేనే కలయిక, జీవాత్మ పరమాత్మ ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి మనసుని నిగ్రహించడం. యోగా అంటే చిత్తవృత్తి యోగా అంటే ఆలోచన తగ్గించుకోవడం. ఎలా తగ్గించుకోవాలి? అభ్యాసము, వైరాగ్యం. ఇదంటే మనం రెగ్యులర్గా సాధన చేయాలి. ఎంతకాలం చేయాలంటే చదువు దీర్ఘకాలం సంస్కారాలు. అంటే మనము ఆహారం ఎలా తీసుకుంటాము, సాధనలు అలాగే ఉండాలి. తర్వాత మనకు దుఃఖాలు, ఇప్పుడు అందరికీ మనకు ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒక 9 రకాల ఆటంకాలు మనల్ని ఇబ్బందులు పెట్టాలి అనమాట. వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవధి, వ్యాధి లక్షణాలు, అనావస్థిస్తాం. ఇవన్నీ నిక్షేపాలు, వీటిని కూడా తగ్గించుకోవాలి. తర్వాత దుఃఖాలు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, విద్వేష, 3 రకాల దుఃఖాలు. మరి వాటిని ఎట్లా తగ్గించుకోవాలి అంటే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర సంఘాలు. ఇవన్నీ పతంజలి మహర్షి గారు ఈయన గొప్ప సైకాలజిస్ట్. అంటే ఇప్పుడున్న ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్టులు అందరూ కూడా ఈయన చెప్పినంత 5% కూడా చెప్పలేదు. అంటే జీవితం ఎలా జీవించాలా, యమ నియమాలు, సమాజంలో ఎవరి ప్రవర్తన ఉండాలి, సోషల్ డిసిప్లిన్. తర్వాత మనం వ్యక్తిగత నియమాలు, పర్సనల్ డిసిప్లిన్. 5 అంటే ఈ 5 పరిగెత్తే 10 కమాండ్మెంట్స్. అది రూల్స్, అద్భుతమైన రూల్స్ అన్నమాట. అవి పాటిస్తే మొట్టమొదటి యోగానికి కనీస ఆధారం అన్నమాట. బేసిక్ ఆపరేషన్. ఈ యోగా సభ్యులందరూ కూడా ఆసనాలు, ప్రాణాయామంతో పడదు. సాధన చేసి యమ నియమాలు నేర్చుకోండి. ఫస్ట్ అవి పిల్లర్స్ అన్నమాట. అది లేకుండా బిల్డింగ్ లేకుండా పునాలు ఉండదు. దాని తర్వాత మన ఆసన, ప్రాణాయామ, దీంతో రథోద్రమం గుణాలు అయిపోతాయి. తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం, ఏది తినాలా, మన ఇంద్రియాలని మనకు జంతువులు ఒక ఇంద్రియాలు బలహీనత చనిపోతాయి. మనిషికి 5 బలహీనతలు, 5 ఇంద్రియాలు మనల్ని డిస్టర్బ్ చేస్తాం. వాటిని కంట్రోల్ చేసుకోవడం, అంతర్గతం చేసుకోవడం. దాని తర్వాత ధ్యానం సంబంధించి ధ్యానం చేయడం. ఫైనల్ గోల్ ఏంటి? ధ్యానం. ధ్యానానికి వెళ్ళాల్సిన ఆహారము ఇవన్నీ నుంచి మనం వెళ్ళాలన్నమాట. తెలుగు మెడిటేషన్, అన్ని రకాల చాలా ధ్యానాలు మార్గాలు. కాకపోతే ఏంటంటే ధ్యానానికి వెళ్తాం ఓకే, కానీ మనం కనీసం బయట ఎలా ఉండాలో తెలియదు. పక్క వాళ్ళతో గొడవైతే మన ధ్యానం రాదు. సో అందుకని కింద నుంచి వెళ్తే మనం వైకుంఠపాలి బీచ్ ఎక్కేది 10 మినిట్లు కైలాసం వైకుంఠపాలి కదా, కిందికి వచ్చేస్తాం ఫార్మింగ్ అనేది. అట్లా కాకుండా ఉండాలంటే మనం మెట్టు ఎత్తుకుంటూ వెళ్ళాలి. అదే పతంజలి మహర్షి అష్టాంగ యోగం, హఠ యోగాలు కూడా దాదాపు ఇలా 10 నియమాలు ఉంటే 10-20 నియమాలు ఇలా చాలా ఉన్నాయి. జ్ఞానం మనం ముఖ్యంగా యోగా చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు లేరు, వేరే వాళ్ళు వచ్చారు, ఇంకా వేరే వాళ్ళు వస్తారు. వై ఎందుకు ఇంత జరుగుతుందంటే దాని గురించి అర్థం చేసుకోకూడదు. చాలా పెద్ద సైన్స్, పెద్ద జ్ఞానం. మనము కంపల్సరీ యోగాని లోతుగా వెళ్తేనే అర్థమవుతుంది. నాకు అనుకోకుండా మన మునిగల శంకర్ గారు మాస్టర్ గారు ఒకరోజు నేను ఏదో వ్యాపారం చేసుకుంటున్నాను, అంటే మా శంకర్ మాస్టర్ మెగాసార్ చెప్పిన శ్రీనివాస్ సార్ నా క్లాస్మేట్ అనమాట. మేమంతా ఒకటే మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ బోర్డు. కానీ నేను ఇంట్లో చేసుకున్న వాళ్ళని బయటకు రాకపోయేది. అయితే శంకర్ సార్ పోటీ పడితే వస్తే శంకర్ సార్ ఏదైతే నాకు పెద్ద ప్రైజ్ షీట్, ఆ షీట్ ఇస్తే నాకు కొంచెం సిద్ధం చేసింది. అంటే ఇంత పెద్ద షీట్ ఇస్తే దీనికి కనీసం న్యాయం చేయాలి అంటే కదా. ఇక్కడ సార్ నన్ను అంటే ఏమన్నా సినిమా ఉంది కదా, సినిమా అన్నమయ్య సినిమాలో ఒకవైపు వచ్చి ఇంకో వైపు అంటే అతను అంతసేపు మంది వెళ్ళాడు, అన్నం అంటే రియల్ అన్నం చూస్తున్నాడు చూసినట్టు శంకర్ సార్ నాకు ఆ ప్రైజ్ ఇచ్చేసరికి మళ్ళీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంటే ఇంకో వైపు సరే దీనికోసం యోగా సాధన చేద్దామని 10 రోజులు సాధన చేశాము. సాధన చేసిన తర్వాత కరోనా వచ్చినట్టే ఖాళీ టైం వచ్చింది. పెట్రోల్ బంక్స్ కూడా హాఫ్ డే బంద్. సో ఏం చేయాలని యోగా టీచర్ ట్రైనింగ్ చేయడం మొదలు పెట్టారు. అయితే అప్పటి వరకు ఆసనాలు మాత్రమే చేసేది 360 రోజులు ఫిట్, అంటే 365 డేస్ పని చేస్తారు, ఎప్పుడు 6 అనేది లేదు. కానీ హెడ్ ఏక్, మెడ నొప్పి, తలనొప్పి
యాంగ్జైటీ పర్సనాలిటీ కానీ ఇబ్బంది పడేవాళ్ళు ట్యాబ్లెట్ తీసుకోవాలి. సో అందులో ఏంటంటే ప్రాణాయామం 30 చేస్తే మంచిది, టీచర్ ట్రైనింగ్లో చదివితే అందులో రాస్తుంది. కానీ అప్పటి నాకు ప్రాణాయామాన్ని పట్టించుకోలేదు, ఏది గాలి అనుకున్నాం. కానీ అది ఆసనం కంటే పవర్ఫుల్ హయ్యర్ అనమాట. ఆసనం తర్వాత ప్రాణాయామం. సో ఆసనైనా బాగా ఎదుగుతారు, ఆసనం సిద్ధించిన తర్వాత ప్రాణాయామం వెళ్ళాలి. సో ప్రాణాయామం చేస్తే తలకి పోయింది. నేను ఇంకా శాస్త్రాన్ని దగ్గర ఇంత పెద్ద కష్టం ఏ డాక్టర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. తలనొప్పి ఏమంటారు మోసే వాళ్ళకి కాలు ఇబ్బంది, మనకి ఏ ఇబ్బంది ఉందో అది మనకి భయంకరంగా బాధిస్తుంది. సో ఇంత ఈజీగా తగ్గించుకోవచ్చా యోగా అని చెప్పేసి అప్పుడు చదవడం మొదలుపెట్టింది. అంటే ఫస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ ఫోన్ చేశాను, దాని తర్వాత యోగా టీచర్ లెవెల్ 3 ఎగ్జామ్ రాసిస్తే దాన్ని అది పాస్ అయ్యాను. అది ఎందుకంటే ఎగ్జామ్ కోసం అని మనం హఠ యోగా పద్ధతి గురించి అప్పుడు తెలిసింది. హఠ యోగ ప్రకారం సాధకులకు సాధక తత్వాలు ఏంటి, బాధక తత్వాలు ఏంటి మనం ఎగ్జామ్ కోసం జరుగుతుంది. కానీ అవి మన మైండ్లో పడి మనం అర్థం చేసుకుంటాం. ఎగ్జామ్ కోసం చదివింది మనం ఉపయోగించుకుంటాం. ఆ జ్ఞానం పోయినా కొద్దీ పీజీలో ఇంకా డెప్త్ అనాటమీ సంబంధించింది వచ్చింది. దాని తర్వాత ఎంఎస్సీలో ఇంకా డెప్త్ అసలు కోశాలు ఏంటిది, ఎట్లా తగ్గుతుంది, పంచకోశం ఎట్లా ట్రీట్మెంట్ అవుతుంది. మనం ఒక ఫిజికల్ లెవెల్ మట్టికి ఆలోచిస్తున్నాం, కాకపోతే దానికైనా అనంతం ఉంది సైన్స్. అంటే వ్యాధులు రావడానికి మానసికంగా మనసులో ఉత్పన్నమైన వ్యాధి శ్వాసను డిస్టర్బ్ చేస్తుంది. శ్వాస డిస్టర్బ్ అయిన తర్వాత మన ఏ బాడీలో ఆర్గన్ మీకుంటుందో ఆర్గన్ సంబంధించిన ఎలిమెంట్ వ్యాధి మొదలవుతుంది. సో మనం మనసుని నిర్వహించుకోవడం యోగా అయితే చేత ఉంటుంది కదా. అద్భుతంగా చూడండి, ఒకదానికి ఒకటి సీక్వెన్స్ పంచకోశ మనం జ్ఞానం విజ్ఞానమయ కోశ అంటే మనం ఎందుకు వ్యాధులు వస్తున్నాయని తెలుసుకోవడం, జ్ఞానం తెలుసుకోవడం, విజ్ఞానమయ కోశ. దాని తర్వాత మనం ఆనందమయ కోశాన్ని టచ్ చేయొచ్చు. మనం అంతా ఇప్పుడు సంతోషం మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. వీ డోంట్ ఆనందం, ఋషులు ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆనందం అంటే మనం సంథింగ్ లాభమైనప్పుడు, ఇల్లు కట్టినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు సంతోషపడతాం. కానీ దీనికి పరిధి కొంతకాలమే, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని గంటలు. కానీ ఆనందం అంటే వాళ్ళు వితౌట్ ఎనీ ఏం లేకుండా ఆనందం బ్లిస్ఫుల్ స్టేట్ అంటే ధ్యానం ద్వారానే అది మనకు ఎంట్రెన్స్ వస్తుంది. సో ఇవన్నీ కాక ఇంకొకటి ముఖ్యంగా బాగా సేపు చూసుకోవడం అండ్ మీకు ముఖ్యంగా ఏంటంటే ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయి. ఇందాక మేము ఐరాతో వాళ్ళు ఆశ్రమ ధర్మాలు ఏంటంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. బ్రహ్మచర్యలో మనం నాలెడ్జ్ దొరకలేదు, మెకాలయ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఏదో పట్టుబడి చదవడమో పాస్ అవ్వడమో ఉద్యోగం వస్తుందో కల్చర్ ట్రైనర్స్ ఏం తెలియదు. తర్వాత అనుకోకుండా గృహస్థాశ్రమం వచ్చినాం, పిల్లల్ని కనేస్తున్నాం, అయిపోయింది ఏదో నడిపించారు. వానప్రస్థానం ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొంత సమాజానికి కేటాయించడం, ఆచార దేశం వైపు వెళ్ళడం, అది మనకు డైరెక్టెడ్ అనమాట. సో ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది జ్ఞానం తెలుసుకోవడానికి. కర్మయోగంలో గృహస్థాశ్రమంలో బిజీ దొరకదు. ఎప్పుడైతే పిల్లల పెళ్ళిళ్ళకు కొంచెం పాషన్ కానీ వాళ్ళు పెద్దగవుతుంటారు. సో మనం కొంచెం జ్ఞానం తెలుసుకుంటే సన్యాసాశ్రమం అంటే ఇక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇంకా 60-70 తర్వాత పిల్లల పెళ్ళి అయిపోయిన అన్నీ అయిపోయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పుడు పూర్తి టైం దానికి కేటాయిస్తాం, అంటే సమాజం వైపు ఆధ్యాత్మిక వైపు. ఇప్పుడు జనరల్గా చూడండి, ఈ దుఃఖాలు, రాగ, ద్వేష, అభినివేశ ఇవన్నీ కూడా తగ్గియాలంటే చనిపోయినప్పుడు మరణ భయం కూడా బాగా కలుగుతుంది, అభినివేశ అంటారు. ఇవన్నీ ఏం చేయాలంటే ఈ జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకు చెప్పండి ఎవరైనా? గురువుల దగ్గర. ఇంకా ఎక్కువ ఏంటంటే మన గురువులు ఒక్కొక్కరు దొరకకపోవచ్చు. వేదాల నుంచి సారం, ఉపనిషత్తులు, దాని తర్వాత పురాణాలు, అష్టాదశ, తర్వాత నిజంగా జరిగిన ఇతిహాసాలు, రామాయణ మహాభారతం, వీటిలో మనకు జ్ఞానం ఉంది. ఫైనల్గా నేను క్లోజింగ్లో చెప్పాను ఏంటంటే మనకు స్టేజ్ ఉంది. హలో, బ్రాహ్మణ అంటే పాత లాంగ్వేజ్లో క్షత్రియ, వైశ్య, శూద్ర. ఎవరు మేడం? థ్యాంక్ యూ, ధన్యవాదాలు, అభినందనలు. సో బ్రాహ్మణ అంటే హైయర్ స్టేజ్, అంటే మనము అందరి గురించి ఆలోచిస్తారు. లోక సమస్త సుఖిన భవంతో కాన్షియస్లో ఉంటాడు. క్షత్రియ అంటే ఏంటంటే లీడర్, ఇప్పుడు కాలంలో లీడర్ అంటే ప్రజల కోసం పోరాడతాడు, తను ఏదైనా చేస్తాడు. అంటే ఇప్పుడు నిజంగా చేస్తలేదు అనుకోండి, కానీ అందరి కోసం పోరాడేవాడు. తర్వాత వైశ్య అంటే వ్యాపారం, తను బాగుంటాడు, సమాజానికి కూడా ఉపయోగపడతాడు అన్నీ. తర్వాత
శూద్ర అంటే లేబర్ అనుకోండి. అంటే క్షత్రియ లీడర్ తర్వాత వైశ్య బెటర్. అన్నిటికంటే లేబర్ టైప్ ఏంటంటే నాకు లాభం పడాలి, నేను ఎవరికి ఉపయోగపడాలి మనస్తత్వంలో ఉంటాడు అనమాట. తనకు తెలిసిన చేయగలన వితౌట్ ఏం లేకుండా నేను ఎవరికి ఉపయోగపడాలి, సహాయం చేయాలంటాడు. అయితే ఈ కాన్షియస్గా మనము ఏ కాన్షియస్ ఉన్నామని మనం చూసుకోవాలి. ఈ జ్ఞానం నేర్చుకుంటే మనం ఏంటంటే ఈ లో లెవెల్ మైండ్ అన్నింటిలో ఉంటారు. ఇప్పుడు చాలా డబ్బులున్న శూద్ర స్టేజ్లో, లేబర్ స్టేజ్ మైండ్లో ఉంటారు. ఏం లేకుండా పై స్టేజ్లో ఉంటారు. సమాజంలో ఇప్పుడు హయ్యర్ ఉన్న వాళ్ళే అయ్యగానే అంటే అయ్యవారు కాదు, లేబర్ పని చేసినట్టు లేబర్ పని చేసి కూడా అయ్యవారి లెవెల్లో ఆలోచించే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు సాయం చేసే ఉంటారు, పేదవాళ్ళలో కూడా చాలా మంది సాయం చేస్తారు. అన్నీ కలిపి ఉంటారు. జస్ట్ నాలెడ్జ్ మనం ఏ గుణంలో ఉన్నామనేది చూసుకోవాలి. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు చివరిగా లాస్ట్ ముగిస్తున్నాను. ఈ శూద్ర లెవెల్ అంటే లేబర్ లెవెల్గా ఆలోచించే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే చిన్నగా కర్మయుగ కొంచెం హెల్పింగ్ సహాయం చేయడం ఇస్తారు మీరు చేయాలి. తర్వాత వైశ్య స్టేజ్లో వీళ్ళు కొంచెం బెటర్. వీళ్ళు ఉపాసన యోగ అంటే ఏంటంటే ఏదైనా ఒక దీక్ష వ్రతం ఇటువంటి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంకొంచెం అప్పర్ స్టేజ్. తర్వాత లీడర్ కూడా కొంచెం ఇంకో ఎదగాలి కదా, వాళ్ళు ఏం నేర్చుకోవాలి, జ్ఞాన యోగ. సో అల్టిమేట్గా ముఖ్యం ఏంటంటే జ్ఞానం. సో మనం యోగా ఆసనాలు ప్రారంభించాలి. మీరు యోగా అందరి యోగ సూత్రాలు 196 ఉన్నాయి, 4 పాదాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి. వైసీపీ అనాటమీ గురించి తెలుసుకోండి. డెప్త్గా వెళ్ళండి. మీరు బాగా అవ్వాలంటే మీరు మామూలుగా మీ సాధన ఇక్కడ నేర్చుకుంటారు, ఇంటికి వెళ్ళాక 10 నేర్చుకున్నాక 8 అయితే, కొద్ది రోజులు 6 అయితే, తర్వాత 4 అయిపోతుంది. అదే కనుక మీరు టీచర్ అయ్యారనుకోండి, శ్రవణ మనన నిత్యాస అది రిపీట్ అవుతుంది. సో ఇంత మంచి కాబట్టి బికమ్ ఏ టీచర్. నేను ఎంత కోరుకునేది ఏంటంటే మీరు అందరూ టీచర్లు కాండి. టీచర్ల కొరత చాలా తక్కువ ఉంది. లక్షల మంది టీచర్స్ ఉన్నారు కదా, 100 మంది కూడా లేరు టీచర్స్. సమస్యలు ఇంట్లో ఉన్నాయి. ప్రతి ఇంట్లో పేషెంట్ ఎవ్రీబడి విపరీతంగా వెళ్ళిపోతారు. మందులు 1-2 నుంచి మొదలవుతున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. నేను చెప్తే ఇంకో గంట సేపు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.